జిహెచ్ఎంసీలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల రిజర్వేషన్లు ప్రభుత్వం ఖరారు చేసింది. డివిజన్ల వారీగా రిజర్వేషన్లు నేడు ఖరారు కానున్నాయి. ఇక ఈ నేపథ్యంలో విస్తరిత జిహెచ్ఎంసీలో ఏం జరగనుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఏ డివిజన్ ఎవరికి రిజర్వేషన్ కాబోతోంది అన్న చర్చ మొదలైంది. గ్రేటర్లో 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ 300 డివిజన్లుగా మెగా జిహెచ్ఎంసీని పునర్వ్యవస్థీకరించారు. డివిజన్ల వారీగా రిజర్వేషన్లను ఎలా ఖరారు చేయనున్నారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ముందుకు సాగాల్సి ఉన్న నేపథ్యంలో మొదటి డివిజన్ల వారీగా ఎస్సీ ఎస్టీ జనాభా బీసీ ఓటర్ల లెక్కలు తేల్చాలి అంటున్నారు అధికారులు. వాటి ఆధారంగా డివిజన్ల వారీ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలని సర్కార్ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ప్రక్రియ మొదలవుతుంది అని చెప్తున్నారు. జీహెచ్ఎంసీలోని 300 డివిజన్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 23, బీసీలకు 122 డివిజన్లు కేటాయించారు. మిగతా 150లో జనరల్ మహిళలకు 76 కేటాయించగా మరో 74 అన్ రిజర్వ్ కేటగిరీలో ఉన్నాయి. అయితే ఏ డివిజన్ ఎవరికి అనేది తేల్చాల్సి ఉంది.